జోనీ ఎరిక్సన్ టాడా 1967వ సంవత్సరం జూలై నెల మేరీల్యాండ్ తీరంలో 17ఏళ్ల ఒక అందమైన అమ్మాయి పేరు జోనీ ఉత్సాహంగా సముద్రపు అలల మధ్యకు దూకింది. కాని ఆ ఒక్క డైవింగ్ ఆమె జీవితాన్ని శాశ్వతంగా మార్చేస్తుందని ఆమె ఊహించలేదు. నీటి లోతు తక్కువగా ఉండటంతో తల కింద ఉన్న బండరాయికి బలంగా తగిలింది. ఒక్క క్షణం అంతా చీకటి. మెడ కింద భాగం ప్రాణం కోల్పోయింది. డాక్టర్లు చెప్పారు ఆమె ఇక ఎప్పటికీ నడవలేదు, తన చేతులతో కనీసం ఒక గ్లాసు నీళ్లు కూడా తాగలేదని. ఒకప్పుడు అథ్లెట్గా గుర్రపు స్వారీ చేస్తూ చురుగ్గా ఉన్న జోనీ ఇప్పుడు కేవలం పక్కమీద శవంలా పడి ఉంది. దేవా, నన్నెందుకు బ్రతికించావు? నన్ను తీసుకెళ్ళిపో అని ఏడ్చింది. 2 సంవత్సరాల పాటు తీవ్రమైన నిరాశ, కోపం, వేదన ఆమెను చుట్టుముట్టాయి. తనను తాను చంపుకోవాలని అనుకున్నా కనీసం ఆత్మహత్య చేసుకోవడానికి కూడా ఆమె చేతులు సహకరించలేదు. కాని ఆ చీకటిలోనే ఆమెకొక వెలుగు కనిపించింది. తన స్నేహితుల ద్వారా, దేవుని వాక్యం ద్వారా ఆమె ఒక సత్యాన్ని గ్రహించింది. దేవుడు మనల్ని పరిపూర్ణంగా ఉన్నప్పుడే కాదు, మనం విరిగిపోయిన స్థితిలో ఉన్నప్పుడు కూడా వాడుకోగలడు. ఆమె తన వైకల్యాన్ని ఒక శాపంగా కాకుండా దేవుని మహిమను చాటే ఒక ఆయుధంగా మార్చుకోవాలని నిర్ణయించుకుంది. చేతులు రావు, కానీ పట్టుదల ఉంది. ఆమె తన నోటితో పెయింటింగ్ బ్రష్ను పట్టుకోవడం నేర్చుకుంది. పళ్లతో బ్రష్ను అదిమిపట్టి క్యాన్వాస్పై అద్భుతమైన రంగులద్దింది. ఆమె వేసిన చిత్రాలు చూసి లోకం విస్తుపోయింది. అక్కడితో ఆగలేదు. జోనీ అండ్ ఫ్రెండ్స్ అనే సంస్థను స్థాపించి తనలాంటి వేలాది మంది వికలాంగుల జీవితాల్లో వెలుగు నింపింది. చక్రాల కుర్చీలోనే ఉంటూ 50కి పైగా పుస్తకాలు రాసింది. ప్రపంచ దేశాలు చుట్టి సువార్తను ప్రకటించింది. నేడు జోనీ ఎరిక్సన్ టాడా వయసు 75 ఏళ్లు. గత 58ఏళ్లగా ఆమె చక్రాల కుర్చీకే పరిమితమైంది. కాని ఆమె ఆత్మ మాత్రం ఎప్పుడూ కుంగిపోలేదు. పరలోకంలో నేను మొదట చేసే పని నా కాళ్లతో లేచి నిలబడి నా యేసయ్యను హత్తుకోవడం అని ఆమె చిరునవ్వుతో చెబుతుంది. పరిస్థితులు మనల్ని బంధించవచ్చు, కాని మన విశ్వాసాన్ని కాదు. నీ దగ్గర ఏమీ లేదని బాధపడుతున్నావా? జోనీ వైపు చూడు. ఏమీ లేని స్థితి నుండి ఆమె ఒక సామ్రాజ్యాన్నే స్థాపించింది. Thanks for watching. Please subscribe my channel.